వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఈరోజు మనతో మాట్లాడడానికి గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, యాక్చువల్గా మీరు ట్రేడింగ్ అకాడమీ అయితే రన్ చేస్తున్నారు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ప్రజెంట్ ఎలా ఉంది, అసలు స్టాక్ మార్కెట్లో గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి, ప్రజెంట్ యూత్కి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం అవసరం? మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్గా స్టాక్ మార్కెట్ అనేది మనకి 2020 వరకు కూడా పెద్దగా అవసరం లేదు అనే ఫీల్డ్. అందరు కూడా ఎందుకు ఈ ఫీల్డ్ అసలు మంది కాదు, లాస్ అయిపోతుంటా అనుకుంటారు. కానీ కరోనా వచ్చాక ఏమైందంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే నిజంగా నమ్ముతున్నామో ఒక జాబ్ అనేది ఉంది, అసలు ఆఫీసులు మనం వెళ్ళటం రావటం ఇది జరుగుతుంది, అలాంటి అన్నీ కూడా ఆగిపోవటం, ఎక్కడికక్కడ మొత్తం అంతా ఆగిపోవడంతో అసలు మనం ఇప్పటిదాకా ఉన్నది కరెక్టేనా కాదా అనే ఆలోచన వచ్చింది. సో మనకి ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ ఉండాలి, మనకి ఏదైనా కానీ ఇన్కమ్ సోర్సెస్ 2-3 పెంచుకోవాలి అనే ఆలోచన అయితే కరోనా తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆలోచిస్తే ఏంటంటే కరెక్ట్ ఆల్టర్నేట్ ఇన్కమ్ ఏది, ప్యాసివ్ ఇన్కమ్ అంటాం, దాని గురించి చూస్తే ఈ స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ ఆప్షన్ కింద అర్థమైంది. సో అందుకని ఏంటంటే ఎక్కువ మంది 2020 నుంచి కూడా స్టాక్ మార్కెట్లోకి ఎక్కువ మంది ఎంటర్ అయ్యేవారు. సో అప్పటి వరకు ఉన్న దృక్పథం కానీ థాట్ ప్రాసెస్ కానీ వేరు. ఆ తర్వాత వచ్చిన థాట్ ప్రాసెస్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీనిలో కూడా మనీ ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి దీనిలో ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే ఒక అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది భావిస్తున్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున అకౌంట్స్ ఓపెన్ అయినాయి. సో అందువల్ల ఏంటంటే ఇవాళ ఆల్టర్నేట్ ఇన్కమ్ కానీ ప్యాసివ్ ఇన్కమ్ కానీ కావాలి అన్నప్పుడు ముందుగా చూసేది ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్తో పాటు ఈ స్టాక్ మార్కెట్లో మనం ఎక్కువ చూసుకోవచ్చు అండి. సార్, యాక్చువల్గా స్టాక్ మార్కెట్ నుంచి చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. యాక్చువల్గా మీ ఇన్స్టిట్యూట్ ఎంత రాలి అంటే మీరు స్టాక్ మార్కెట్ అయినా మీరు చేసిన R&D ఏంటి, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా సార్ చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ అందరూ కూడా థియరీ ఎక్కువ చెప్తారు. టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్స్టిక్ అని, సో ఇక్కడ ఒక అనాలిసిస్ ఉంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది, థియరీ చెప్తారు. కానీ ఆ థియరీని ప్రాక్టికల్గా చూపించడం అనేది జరగట్లేదు. సో మేమేంటంటే మోస్ట్లీ మేము ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనమాట. అంటే నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మార్కెట్లో, ఎన్నో లాసులు చూశాను, తర్వాత అన్ఆర్గనైజ్డ్ చూస్తాను. ఆ తర్వాత ఏంటంటే నేను నేర్చుకొని అసలు వేరే వాళ్ళ కోసం కాదు, ముందు అసలు నేను నేర్చుకోవాలి, నేను సక్సెస్ అవ్వాలి అని నేను ఫీల్ అయ్యి చేసుకున్నాను. అందువల్ల ఏమవుతుందంటే నా జర్నీయే అవతల వాళ్ళకి అడ్వాంటేజ్గా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము హెల్ప్ చేద్దాం నలుగురికి అనే ఉద్దేశంతో ఈ గానగపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేసాం అనమాట. బేసిక్గా మేము చేసేది ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా టెక్నికల్ అనాలిసిస్ లేదంతో అదే మీకు చెప్తాం అనమాట. అంటే మేమేదో డిజైన్ చేసింది కాదు, ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ కోర్సు, ఈవెన్ ఇండియాలో కూడా మనకి ఆ కోర్సు NSC టెక్నికల్ అనాలిసిస్ అనేది వ్యాలిడిటీ. అలాగే దానిలో ఏంటంటే ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. అంటే దానిలో ఏంటంటే మూవింగ్ యావరేజ్, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఆ తర్వాత ATR బ్యాండ్, తర్వాత MACD, స్టోకాస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఇవి చూడాలి అంటే ఏంటంటే ఈ మార్కెట్లో 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు అన్ప్రొఫెషనల్, ఇంకొకళ్ళు ప్రొఫెషనల్స్. అన్ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎప్పుడు చూసినా మార్కెట్కి అగనెస్ట్గా ఉంటాం. సో మార్కెట్కి అగనెస్ట్గా ఉండి ఎప్పుడు లాస్ అవుతూ ఉంటాం. అంటే మార్కెట్ డైరెక్షన్ని మనం పట్టుకోకుండా అగనెస్ట్గా ఉండటం వల్ల ఎక్కువ లాస్ అవుతుంటాం. సో ప్రొఫెషనల్స్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్తో పాటు వీళ్ళు ఉండటం వల్ల మనీ సంపాదిస్తారు, ఎర్నింగ్ చేస్తాం. సో అన్ప్రొఫెషనల్గా ఉన్న మనందరం, ఒకప్పుడు మేము కూడా అన్ప్రొఫెషనల్స్, తెలియదు ఏమి, తర్వాత తెలుసుకొని ఇలా కాదు, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటే స్టాక్ మార్కెట్లో కూడా నిజంగా సంపాదించవచ్చు అనేది అర్థమైంది. సో అందుకని ఏంటంటే అది ఏంటంటే అందరికీ హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేస్తాం. అంటే జనరల్గా ఈ మధ్య స్టాక్ మార్కెట్లో లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారు, లాస్ అవుతున్నారు. అంటే ఎందుకు, దేనికోసం? ల్యాక్ ఆఫ్ నాలెడ్జా, దేనికోసం అంటారు? ఇది ఏంటంటే సార్ బేసిక్గా దీనిలో జరిగేది ఏంటంటే రూల్స్ అనేవి ఉన్నాయి సార్. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోవటం వల్ల జరిగే డ్యామేజ్ అనమాట. ఇప్పుడు మనకి బెంజ్ కార్ ఉంది, నాకు డ్రైవింగ్ రాదు, నేను బెంజ్ కార్ ఉంది నా దగ్గర, నేను డ్రైవ్ చేస్తే ఏమవుతాం? లాస్ అవుతాం. లేదు, నాకు బెంజ్ కార్ ఉంది, నాకు డ్రైవింగ్ తెలుసు, కానీ నేను రూల్స్ ఫాలో అవ్వను. ఇప్పుడు అమీర్పేటలో కూడా 120 స్పీడ్లో వెళ్తానంట, అప్పుడు ఏమవుతాం? సో యాక్సిడెంట్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే ఆ రూల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫాలో అయితే 10,000 రూపాయలు ఉన్న అకౌంట్ కూడా డబ్బులు సంపాదించవచ్చు. రూల్స్ ఫాలో కాకపోతే 1 కోటి రూపాయలైనా ఇందులో మనీ పోవడం అనేది చాలా ఈజీ. మనీ సంపాదించడం చాలా కష్టం, కానీ ఎంత డబ్బైనా పోగొట్టుకోగలం.
సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అనేవి మనం ఏంటంటే ఇప్పుడు బీటెక్ ఉంది సార్, మనకి బుక్స్ ఉన్నా కానీ మనం ఎందుకు స్కూల్కి వెళ్తున్నాం, కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాం, టీచర్ దగ్గర నేర్చుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే టీచర్ దగ్గర నేర్చుకుంటాం. ఇక్కడ కూడా అంతే అనమాట. స్టాక్ మార్కెట్లో మనం ఏమనుకుంటాం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్కెట్ ఓపెన్ ఉంది, నేను ఏదైనా కొనుక్కోవచ్చు కదా, అమ్ముకోవచ్చు కదా అని అనుకుంటాం. కానీ బట్ అలా అనుకున్నంత మాత్రాన, డబ్బు ఉన్నంత మాత్రాన ఇక్కడ డబ్బులు రావు. దీనిలో ఆ రూల్స్ ఉన్నాయి, ఆ డిసిప్లిన్ ఉంది, అది నేర్చుకోవాల్సిందే, అది ప్రాక్టీస్ చేయాలి. సో జస్ట్ లైక్ ఏదైతే టీచింగ్ దగ్గరికి వెళ్తాం, టీచర్ దగ్గరికి వెళ్తాం, అలాగే ఇక్కడ నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ఫైన్ ట్యూన్ అవుతాం. అంటే ట్రెండ్తో పాటు ఎలా ఉండాలి, ఇప్పుడు మనకి నచ్చినట్టు కొంటే అది రాదు, ట్రెండ్ అర్థం చేసుకొని దాంతోపాటు వెళ్తేనే డబ్బులు వస్తాయి. అది అర్థం చేసుకోవాలి, డిఫరెన్స్ అది. సార్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ నాకు జీరో నాలెడ్జ్, నేను తెలుసుకోవాలనుకున్నాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఒక అమౌంట్ ఉండాలి, సైడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. అంటే అలాంటప్పుడు జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు? ఓవరాల్గా ఎండ్ టైంకి వెళ్ళేటప్పుడు ఆ పర్సన్ ఎలా అవుతాడు? మీకేంటంటే సార్, ఇందులో మేము 2 months ట్రైనింగ్ ఇస్తాం సార్, ఎవ్రీడే 1 hour. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీ, ఫీచర్స్, ఆప్షన్స్, ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, తర్వాత కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఎలా చేసుకోవాలి కూడా చెప్తాం. తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్ ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఎవ్రీడే 1:30 to 2:30 లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. అంటే మేము ఈవినింగ్ క్లాస్ చెప్పంగానే నెక్స్ట్ డే మీకు ఏంటంటే అదే టాపిక్ లైవ్లో చూస్తారు. తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే ఈవినింగ్ మా యొక్క ల్యాబ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు మీకు ప్రాక్టీస్ మళ్ళీ మీ చేత ప్రాక్టీస్ చేపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అదే సబ్జెక్టు 1-2 సార్లు మీ చేత చేపించడం వల్ల మీరు షార్ప్ అవుతారు. సో నేను క్లాసెస్ చెప్తాను, నా అసిస్టెంట్స్, నా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు ల్యాబ్ అసిస్టెంట్స్, వీళ్ళు మీకు అసిస్టెంట్స్ చేస్తారు. మీకు అన్ని దగ్గరుండి ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రాక్టికల్గా చూస్తే మనకి ఎక్కువ అర్థమవుతుంది మార్కెట్ని. ఓకే. సో ఎవ్రీడే మీకు ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ ఏమో థియరీ క్లాసెస్ ఉంటుంది. సో థియరీ ప్రాక్టీస్ 2 మ్యాచ్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను నేను, రేపొద్దున సపోర్ట్ అక్కడ కనపడాలి, మార్కెట్లో చూడాలి మనం. అలా చూస్తూ ఉంటే మీరు అప్పుడు ట్రాక్లోకి వస్తారు అనమాట. ఓకే. చాలా మంది ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఓన్లీ థియరీ చెప్పేస్తారు, ఇది చదువుకోండి మీరు చేసుకోండి అంటారు. అలా కాకుండా మేమేం చేస్తామంటే మీకు వచ్చేదాకా మేము సపోర్ట్ చేస్తాం. 2 months మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఎవ్రీడే ఈవినింగ్ క్లాసెస్ అవ్వగానే నెక్స్ట్ డే మార్నింగ్ అదే టాపిక్ మీకు రొటేషన్ వస్తుంది. సో అలా మీరు ఏమవుతారంటే పర్ఫెక్ట్ అవుతారండి. ఓకే. అంటే ఆఫ్టర్ క్లాసెస్ తర్వాత ఇప్పుడు మనకు చాలా డౌట్స్ ఉంటాయి, అంటే మీ అడ్వైజర్ ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు సపోర్ట్ చేస్తారా ఇలా? అడ్వైజరీ కూడా మేము ఇస్తాం సార్. యాక్చువల్గా ఏంటంటే మేము అడ్వైజరీ సర్వీసెస్ మాకు ఉన్నాయి. సో మీకు ఏంటంటే మంత్లీ అడ్వైజరీ కింద మీకు ఇస్తాము. టాప్ 200 కంపెనీస్లోనే మేము ఇస్తాం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇస్తాము, అలాగే షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసుకోవడానికి కూడా అడ్వైజరీ ఇస్తాం అనమాట. సో అడ్వైజరీ మీరు తీసుకోవచ్చు. అలాగే మా స్టూడెంట్స్కి 3 months అడ్వైజరీ ఫ్రీగా ఇస్తాం అనమాట. సో దానిలో నేను ఎలా ఇస్తున్నాను, ఏ పారామీటర్స్ మీద ఇస్తున్నాం అనేది మీరు స్టూడెంట్స్ అర్థం చేసుకుని రేపు నెక్స్ట్ నాలాగా తయారవుతారు. అలాగే అడ్వైజరీ వల్ల మామూలుగా ట్రేడర్స్ కానీ తర్వాత వేరే ఎవరికైనా కానీ అడ్వైజరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముందే మనం తెలిసిపోద్ది స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ. దానివల్ల ఏంటంటే ఎమోషనల్స్ ఉండవు. సో ఇది ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ కొంటాం, లాస్ అనుకోండి, ఇంత లాస్ అవుతుంది, ఇంత రిటర్న్, రిస్క్ 2 ఉంటాయి. కాబట్టి మీరు ఒక క్లారిటీగా ఉంటారు అనమాట. ఓకే. అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చారు సార్, ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు ఇచ్చారు? అండ్ బ్యాచ్లు తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? దాదాపు ఒక 500 members దాకా ఇచ్చాను సార్. నేను 3 years నుంచి ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా. 500 అందరూ ఏంటంటే అంతా ఎవ్రీబడి హ్యాపీగా ఉన్నాం. ఆ డిసిప్లిన్ ఇక్కడ మెయింటైన్ చేయటం, ఇప్పుడు ఆ మెయింటైన్ చేయటంలో మళ్ళీ మేము ఈవెన్ ఫస్ట్ స్టూడెంట్ నుంచి వాళ్ళ వరకు అందరితో నాకు టచ్ ఉంది. సో అందరితో మళ్ళీ ఏమవుతాయంటే మళ్ళీ ఆ ఓల్డ్ స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి నేర్చుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ మాతో ఇప్పుడు టచ్లోనే ఉంటారు. ఎనీ టైం మేము హెల్ప్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం, ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తూ ఉంటాం వాళ్ళకి. సో అలా మేము అలా కంటిన్యూ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు, అంటే మేము ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాం, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఇలా, టైమింగ్స్ అండ్ అడ్రస్ ఎలా ఉంటుంది? ఇది ఆన్లైన్లో ఉంది సార్, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ ఇప్పుడు నెక్స్ట్ రేపు ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది. సో రేపు శనివారం నుంచి కొత్త అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. మండే ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు 7:30 to 8:30 క్లాసెస్ ఉంటాయి. సో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ అంటే మా ఆఫీస్ వచ్చి నిజాంపేట, కుకట్పల్లి దగ్గర నిజాంపేట, అది రాఘురెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్.
సో అక్కడ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే నెంబర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో మమ్మల్ని కాంటాక్ట్ చేసిన నెంబర్స్ 9000838555, అలాగే 8008968277. ఈ రెండు మా కాంటాక్ట్ నెంబర్స్. ఆఫ్లైన్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి డే టైంలో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం ఏమో క్లాసెస్ వినొచ్చు. సో వాళ్ళకి ఇంకా బెటర్గా ఫాస్ట్గా వస్తుంది, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి. ఆన్లైన్ వాళ్ళకి కూడా ఏంటంటే ఈవినింగ్ 7:30 to 8:30 క్లాసెస్, దాని తర్వాత అయిపోగానే మళ్ళీ ఫాలోఅప్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేపిస్తుంటాం. ఆ తర్వాత డే టైంలో ఆఫ్టర్నూన్ లైవ్ క్లాసెస్ వింటారు కాబట్టి మీకు 1-2 సార్లు నేర్చుకుంటారు. అలాగే సాటర్డే సండే హాలిడేస్లో కూడా మీకు డౌట్స్ ఉంటే మేము మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తుంటారు. సో ఏదైనా మీరు సక్సెస్ అయ్యాక మేము మీతో ఉంటాం అన్నమాట. ఓకే సార్, మెయిన్ గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ముఖ్యంగా చెప్పాలంటే ఏం స్పెషాలిటీ? మాది ఏంటంటే స్పెషాలిటీ సార్, మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్, ఈక్విటీ మార్కెట్లో షార్ట్ టర్మ్ ఎలా చేయాలి, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, పెన్నీ స్టాక్స్ కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్. సో వెల్త్ క్రియేషన్ అనేది మా మేజర్ కాన్సెప్ట్ ఓవర్ ఏ పీరియడ్. ఇప్పుడు 100% ఇన్వెస్ట్ చేసినా డబ్బులు రావు, 100% ట్రేడింగ్ చేసినా రాదు. సో బ్లెండ్గా చేసుకోవాలన్నమాట. ఒక 50-60% ఇన్వెస్ట్ చేయాలి, ఒక 40-50% ట్రేడ్ చేయాలి. ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ కానీ చాలామంది అంటారు ఫీచర్స్ డేంజర్ అంటారు, ఆప్షన్స్ డేంజర్ అంటారు, అలాగే ఈక్విటీ ఇంట్రాడే డేంజర్ అంటారు. ఇక్కడ ఏంటంటే రూల్స్ ఫాలో అయితే అన్నీ ఓకే, రూల్స్ ఫాలో కాకపోతే అన్నీ డేంజరే. ఓకే. సో ఇప్పుడు మనం నైఫ్ ఉంది సార్, దాన్ని ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంది, కానీ అది కూరగాయలు కోసుకోవచ్చు, అలాగే మెడకాయ కోసుకోవచ్చు. నైఫ్ది ప్రాబ్లం కాదు. సో మనం యూజ్ చేయటం అనేది ఇంపార్టెంట్. దాన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనిలో కూడా ఇది కూడా ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్, వాళ్ళు జాబ్ చేయట్లేదు, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు పిల్లల కోసం, వాళ్ళకి ఇది చాలా మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే మార్నింగ్ 9 to 3:30 ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. మా ఆఫీస్లో లేడీ స్టాఫ్ ఉంటారు, సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తుంటారు. అంటే మీ ఇచ్చిన ట్రైనింగ్ దాంట్లో లేడీస్ కూడా ఎక్కువ మంది లేడీస్ ఉంటారు, ఓల్డ్ రిటైర్డ్ పీపుల్ ఉంటారు. రిటైర్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఇంకా బాధ్యతలు తీరవు, సో వాళ్ళు కూడా ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద ప్రొఫెషన్ లా తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ 9 to 3:30 జీరో నాలెడ్జ్, ఏం ఐడియా లేని వాళ్ళు కూడా రావచ్చు. అది చాలా బెటర్ సార్, ఎందుకంటే వాళ్ళకి మేము ఏదైతే రూల్స్ చెప్తామో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ మైండ్లో కొంత నాలెడ్జ్ కొంచెం చేసి ఉన్నారనుకోండి, వాళ్ళకి కష్టం. ఇప్పుడు ఏం తెలియని వాళ్ళకి ఈజీగా చెప్పచ్చు, ఇదిగో ఇది ఇలా చేసుకోండి అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఆల్రెడీ తెలియని వాళ్ళకి ఏమవుతుందంటే ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళతో ఏంటంటే కంప్లీట్గా ఇలా చేస్తే ఎక్కడ రైట్ ఉంది, ఇక్కడ రాంగ్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి తగ్గట్టుగా చెప్పాలన్నమాట. సో ఏం తెలియకపోయినా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి ఇందులో సంపాదించాలి అని ఒక కసి పట్టుదల ఉండాలి సార్. అలా ఉన్నవాళ్ళు నేర్చుకోగలరు. సో మనం నేర్చుకొని ఇంప్రూవ్మెంట్ అవుదాం, ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే ఒక డిసిప్లిన్ మైండ్ ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు దీనిలో. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా కోర్స్ అంటే మీరు జనరల్ అది చెప్పిన రెగ్యులర్గా మీరు స్టాక్స్ ఇస్తుంటారు. అవునండి. ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఇలా ఈ టైంలో కూడా మీరు ఎలాంటి స్టాక్స్ సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా సార్, ఇది కేవలం యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అయితే మేము ఏంటంటే చార్ట్స్ చూసి మేము అంత టెక్నికల్గా మీకు ఒక 5 కంపెనీస్ మేము వాళ్ళు సజెస్ట్ చేస్తున్నాం. సో వాటిల్లో ఏంటంటే ఫస్ట్ చూసుకోవాల్సింది కమిన్స్ 3000 బ్రేక్అవుట్ అయింది ఇవాళ. సో కమిన్స్ బై చేసుకోండి. 3000 దాటితే మంచి ర్యాలీ వస్తుంది. 3200 ఆ రేంజ్ దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే కాన్కార్ ఉంది, 700 బ్రేక్అవుట్ అయింది, అది మంచి ర్యాలీ వస్తుంది, 800 దాకా ఛాన్స్ ఉంది. సో కాన్కార్ ఒకటి. అలాగే ఏసీసీ 1900 బ్రేక్అవుట్ అయింది, సో అది కూడా మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి. మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. సో ఏసీసీ ఇప్పటిదాకా అండర్ పర్ఫార్మ్ ఉంది, సో ఇప్పుడు కొంచెం అది ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. తర్వాత 4వది ఏంటంటే టాటా మోటార్స్, అది కూడా బాగా లో లెవెల్లో ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చింది, సో 730 ఆ రేంజ్లో ఉంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పాయింట్లు ఏంటంటే ఎస్డబ్ల్యూ సోలార్ అని ఒకటి ఉంది, అది 200 ఆ రేంజ్లో ఉంది. సో 300 ఆ రేంజ్లో ఉంది, అది కూడా బై చేసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 3 months 4 months ఆర్జన్లో. ఈ కంపెనీస్ అన్నీ కూడా మీకు చెప్పినవి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్, లార్జ్ క్యాప్ ఇచ్చాను మీకు, సో అవి కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫైనల్గా గానగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి ఏం చెప్తారు? సో ఇది మీకోసం మేము మా కష్టాన్ని, అంటే మేము ఎన్నో కష్టం పడితే కానీ ఒక స్టేజ్కి రాలేదండి. సో అంటే ఆ ప్రాసెస్లో మాకు అర్థమైంది ఏంటంటే టీచర్ చాలా ఇంపార్టెంట్ అని.
సో దీనంతా కూడా ఒక కోర్స్ లాగా మేము డిజైన్ చేసాం. ఒక 2 months మీరు మాతో ఉంటే మీరు అసలు ఈ స్టాక్ మార్కెట్ని చూడాల్సిన పద్ధతిలో చూస్తే ఏంటంటే మనం సంపాదిస్తాం. అంటే ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో వెళ్తేనే డబ్బులు వస్తాయి, ఓకే. ఏ పనైనా. సో అది తెలుసుకున్నంత వరకు మనం చాలా నష్టపోతుంటాం. సో ఇప్పుడు మేమెట్టు చాలా లాస్ అయ్యాం కాబట్టి మాలాగా మీరు ఎందుకు అవ్వాలి అనే ఉద్దేశంతో, అవ్వకూడదు, సో ఇంకా బెటర్గా మీరు అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేది సంపాదించడానికి. మాకు ఆల్రెడీ ఏంటంటే భగవంతుడి దయ వల్ల మేము ఆల్రెడీ దెబ్బలు ఎన్నో నేర్చుకున్నాం, మళ్ళీ మాకు సంపాదించుకుంటున్నాం. బట్ మీకు ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు హెల్ప్ అదర్స్. ఓకే. సో కాబట్టి ఏంటంటే మేము రీజనబుల్గా ఉంటుంది, మీకు 2 months ఎవరు ఇవ్వరు, 2 months మీకు మేము ఇస్తున్నాం ట్రైనింగ్. ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఒకవేళ ఈ 2 monthsలో మీరు గ్యాప్ వచ్చినా లేకపోతే సరిగ్గా అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ చేపిస్తాం. అంటే మీకు వచ్చేదాకా మీరు నేర్చుకోవచ్చు. ఓకే. సో అది మీకు ఇచ్చే ఫ్లాగ్షిప్ గానకపాటి ట్రేడింగ్ అకాడమీకి ఇచ్చేది ఏంటంటే ఒకసారి మీరు జాయిన్ అయితే మీరు ఇందులో సక్సెస్ అయ్యేదాకా నాతో ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది గానకపాటి ట్రేడింగ్ అకాడమీ గురించి మీకు ఇంకా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన అయితే నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.